మానసిక స్థితి సరిగా లేక రోడ్లపై తిరుగుతున్న వారొకరు, నాన్నవారు లేక దినదినగండంగా కాలం వెళ్లదీస్తున్న వారొకరు, కనీసం ఏం చేస్తున్నామో తెలియక అచేతన స్థితిలో జీవితంపై ఆశలు కోల్పోయిన వారు ఇంకొందరు. ఆహార్యం, పిచ్చి చేష్టలతో ఎదుటివారిని భయభ్రాంతులకు గురిచేస్తున్న వారు మరికొందరు. అందరూ ఉండి అనాథులుగా మారి వీధిన పడ్డ అభాగ్యులను అక్కున చేర్చుకుంటున్నాడో మానవతావాది. మానవ సేవే మాధవ సేవ అన్న అక్షర సత్యాన్ని ఆచరించి చూపిస్తున్నాడు. గురుమూర్తి అండి, సింగరేణిలో ఎంప్లాయ్గా చేసి వాలంటరీ రిటైర్డ్ గోల్డెన్ షేక్ హ్యాండ్ ఉంటుందట. ఆ డబ్బులన్నీ తీసుకొని తన భార్య దుబాయ్ వెళ్ళిపోయింది. కొడుకులు పిల్లలంతా హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. నన్ను ఈ విధంగా దీనస్థితిలో వదిలేశారనగా రేవతి సెంటర్ ఏరియా నుంచి తీసుకొచ్చేసి ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్లో చేర్చేసి తన ఆరోగ్యాన్ని కొంచెం కుదుటపడేదాకా ఉంచేసి మళ్ళీ అక్కడి నుంచేసి కుటుంబీకులు ఎవరు రాకపోవడం వల్ల మా హోమ్లో ఉంచేసి చూసుకుంటున్నాను. ఈమె బస్ స్టాండ్లో కొడుకులు కుటుంబీకులు మనవాళ్ళు తీసుకొచ్చేసి ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తామని చెప్పేసి వెళ్ళిపోయి 6 రోజులైన తర్వాత ఈమె మలం మూత్రం అన్ని విసర్జించి దుర్గంధం వస్తుంది పబ్లిక్ పోలీస్ కంప్లైంట్ చేస్తే ఈ తల్లిని ఆ దుర్గంధంలో నెత్తుకొని ఈమెతో పాటు ఇంకా 3 వృద్ధులను కూడా తీసుకొని వచ్చామండి. ఇప్పటికీ కూడా మా వాళ్ళు వస్తున్నారని అంటుంది ఈవిడ. భుజాన సంచి తగిలించుకుని వస్తున్న ఈయన పేరే అన్నం శ్రీనివాసరావు. ఖమ్మం జిల్లా గార్ల స్వస్థలం తల్లంపాడు బిఎస్ఎన్ఎల్ శాఖలో చిరుద్యోగిగా పనిచేస్తున్నారు. వచ్చే జీతం అంతంత మాత్రమే అయినా 40 మందికి మరో జన్మ ప్రసాదిస్తూ అన్నార్థులు, అభాగ్యుల పాలిట ఆత్మబంధువులా మారాడు. అన్నమన్న ఇంటి పేరునే పరమావధిగా భావించి ఆపన్నహస్తం అందిస్తున్నాడు. ఐదు పదుల వయసు దాటినా సేవాభావంలో నేటి సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు శ్రీనివాసరావు. దిగువ మధ్యతరగతి కుటుంబమే అయినా సేవాభావంలో వెలకట్టలేని ధనవంతుడిననే నిరూపిస్తున్నారు. జీవిత చరమాంకంలో నా అన్నవారి ఆదరణ లేక రోడ్డున పడ్డవారికి అన్నీ తానై చేరదీసి ఆలనాపాలన చూస్తున్నారు. మానవత్వమే మతంగా, సాటి మనిషికి సేవ చేయడమే అభిమతంగా ముందుకు సాగుతున్నారు. చిన్నతనం నుంచే సేవాభావం అలవరుచుకున్న శ్రీనివాసరావు తమ గ్రామానికే చెందిన మంగపతిరావు అనే ఆయన నుంచి స్ఫూర్తి పొందారు. తాను బతకడమే కాదు, నలుగురికి బతుకునివ్వాలన్నదే ఆశయంగా పెట్టుకున్నారు. చిన్నతనంలో శ్రీనివాసరావు తల్లిదండ్రులు కుటుంబాన్ని పోషించలేని పరిస్థితుల్లో ఈయన్ని మంగపతిరావు నడుపుతున్న ఆశ్రమంలో చేర్పించారు. అక్కడే పెరిగి పెద్దయ్యారు. 1973లో ఓ వ్యక్తి ఏటి వరద నీటిలో కొట్టుకుపోతుంటే ప్రాణాలకు తెగించి అతడిని రక్షించారు. అది మొదలు అప్పటినుంచి ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే లక్ష్యమైంది. కన్నవారు భారమని వదిలేసిన వారికి, అందరూ ఉండి అనాథలైన వారికి, మతిస్థిమితం లేనివారికి ఆత్మబంధువులా మారారు. ఇందుకోసం ఏకంగా అన్నం సేవా ఫౌండేషన్ పేరిట అనాథ ఆశ్రమాన్ని స్థాపించారు. ప్రస్తుతం ఖమ్మం సమీపంలోని దానవాయిగూడెంలో ఓ అద్దె నివాసంలో ఈ ఆశ్రమం నడుస్తోంది. మానవ జన్మ ఎత్తినందుకు నా బాధ్యత ఏంటి? ఎందరో మహానుభావుల త్యాగఫలాన్ని మనం అనుభవిస్తున్నాం. భావితరానికి మనం ఏమందించాలా? మన ఆకలే ఎదుటోళ్ళ ఆకలని భావించాలా? మన ఆరోగ్యమే ఎదుటోళ్ళ ఆరోగ్యం అని భావించాలి. కొడుకులు కుటుంబీకులు వదిలేసిన వృద్ధ తల్లిదండ్రులను ఎందరినో ప్రభుత్వ హాస్పిటల్లో చేర్చేసి అక్కడ వైద్యం చేసి మరణించిన తర్వాత పార్థివ దేహాలు కూడా ఎన్నో నేను అంత్యక్రియలు చేశాను. వీధుల వెంట మానసిక స్థితి బాగోలేని రోగులు వీధుల వెంట కుళ్ళిన వ్యర్థాలే ఆహారంగా భుజిస్తున్నారు, మలమూత్రాలే సేవిస్తున్నారు. దుర్గంధమైన బట్టలతోటి, దుర్గంధమైన రూపంతో ప్రజల మీద భయభ్రాంతులు కల్పిస్తున్న వ్యక్తులను ఎందరినో చేరతీసి 10 సంవత్సరాల తర్వాత 15 సంవత్సరాల తర్వాత మా మనిషి రాడు ఇంకా లేడని మర్చిపోయిన దశలో నేను ఎందరినో బాగు చేసి ఆ కుటుంబాలకు అందజేసినప్పుడు ఆ కుటుంబాలని చాలా ఆనందం వ్యక్తమైంది. వారు ఫస్ట్ బాగైనప్పుడు కుటుంబాల కన్నా నేను ఆనందపడుతున్నాను. ఆశ్రమంలోని వృద్ధులు మతిస్థిమితం కోల్పోయిన వారికి చంటి పిల్లల్లా సపర్యలు చేస్తున్నారు. అన్నీ తానై కొత్త జీవితం ప్రసాదిస్తున్నారు. వచ్చే జీతంలో సింహభాగం ఖర్చు చేసి అన్నార్థులు, అభాగ్యుల ఆకలి తీరుస్తున్నారు. ఇక్కడ వీళ్ళ పొద్దుటే అది మొఖాలు కడిగించడం, స్నానించడం, పొద్దున్నే కిచిడీ గాని భోజనం గాని పెట్టేసి
షాంపూలతోటి స్నానం చేయించేసి నీట్గా బట్టలన్నీ వేసేసి అది ఎంత శుభ్రం చేసినా మలంతో వాళ్ళకి ఇది మలము, ఇది మూత్రము, ఇది మంచి చెడు, ఇది చేయొద్దు చేయకూడదని తెలియని స్థితిలో ఉన్న వ్యక్తులు, మతి చింతం కోల్పోయిన వ్యక్తులు. ఇది అన్నం పెడితే తింటారు, వాళ్ళు నవ్విస్తే నవ్వుతారు, ఆడిస్తే ఆడతారు. పట్టుకున్నప్పుడు మాత్రం పులులా గర్జించి రాళ్ళు కర్రలతోటి దాడులు చేసిన వ్యక్తులు మా కంట్రోల్లోకి వచ్చిన తర్వాత మంచి మాటలతోటూ మంచి ఆటపాటలతోటూ ప్రేమగా చేరదీసేసి ఉన్నప్పుడు నేను ఒక మనిషిననే కాన్షియస్లోకి వచ్చేసి చెప్పినట్టుగా వింటున్నారు. చాలా ఆనందంగా ఉందండి. ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా, ఎన్ని తీర్థయాత్రలు పోయినా ఇంత ఆనందం నాకు లేదండి. నా రిటైర్మెంట్ బిఎస్ఎల్ నుంచి వచ్చే బెనిఫిట్స్ ఎంత ఉన్నా కానీ వీళ్ళకే ఖర్చు పెడతానని నిర్ణయించుకున్నాను. నా బాడీని, నా ఆర్గాన్స్ని, అది కూడా మెడికల్ ఇన్స్టిట్యూట్కి దానం, అది కూడా సమాజానికి ఉపయోగపడాలి. మొన్న రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అవార్డుతో పాటు 51,000 కూడా వీళ్ళకే నేను ఖర్చు పెట్టానండి. ఫస్ట్ యానివర్సరీ అప్పుడు కూడా నాకు 10,016 రూపీస్ ఇచ్చారు, అవి కూడా ఇట్టే ఖర్చు పెట్టానండి. వీళ్ళతోటే నా జీవనం, వీళ్ళతోటే నా మరణం. శ్రీనివాసరావు దాతృత్వాన్ని చూసి చలించిపోయిన మరికొందరు ఆశ్రమంలో చేరి తమ వంతు సాయం చేస్తున్నారు. ఒకరిద్దరు భోజనం వండి కడుపు నింపుతుండగా మరికొందరు ఎక్కడ అనాథలు కనిపించినా ఆశ్రమానికి చేర్చేందుకు సాయపడుతున్నారు. అన్నం ఫౌండేషన్ గురించి తెలుసుకున్న వారెవరైనా తోచిన సాయం చేస్తుంటారు. కొందరు భోజనం వండుకొని తీసుకువస్తే మరికొందరు కూరగాయల ఖర్చులు ఇస్తుంటారు. రోగుల్ని, అనాథుల్ని, లేకుంటే అనాథ శవాల్ని, పురుగులు పడ్డ వారు, కుళ్ళిపోయిన వారిని ఏదైనా సరే మరి మీరు ఖచ్చితంగా మాతో కలిసి సేవ చేయాలన్నప్పుడు సార్తో ఎమర్జెన్సీతో వీరందరికి కూడా మరి నేను వండి పెడుతూ, స్నానాలు చేస్తూ, నైట్ పగలు ఇక్కడ వారిని చూసుకుంటూ వారితో కూడా ఉంటూ వారికి పరిచర్య చేస్తూ సేవ చేస్తూ ముందుకెళ్లిపోతున్నాం. ఎక్కడున్నా అనాథ సేవలున్నా, అనాథ మనుషులున్నా ఎక్కడున్నా సార్కి ఒకసారి ఫోన్ చేసి సారు అనుమతి తీసుకొని ఆ మనిషిని తీసుకొని హోమ్ తీసుకొని వస్తానండి. నాకు ఎదుటి వాళ్ళ ఆకలాగా నా ఆకలిగా భావిస్తానండి. ఏ వ్యక్తి అట్లా రోడ్లో తిరిగినా ఎక్కడ నేను సహించను. ఎక్కడన్నా నా కిరాయి వదిలిపెట్టినా ఆ కిరాయి ఏరే వాళ్ళకి అప్పచెప్పాను, నేను తీసుకొని వచ్చి హోమ్ చేస్తాను. మాకు మామూలు సాధారణ ఉద్యోగి కుటుంబాన్ని పోషించడమే గగనమైన పరిస్థితుల్లోనూ పరిమళించిన మానవతా హృదయంతో అభాగ్యులు, అన్నార్థుల పాలిట ఆత్మబంధువుగా నిలిచాడు. మానవ సేవే మాధవ సేవ అన్న నానుడిని నిజం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు శ్రీనివాసరావు. కెమెరామెన్ పూర్ణచంద్తో లింగయ్య, ఈటీవీ న్యూస్, ఖమ్మం.